ఈ సంఘటన జరిగినప్పుడు, కాల్పులు జరిగినప్పుడు ప్రత్యేక సాక్షి మనతో పాటు ఉన్నారు. ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఎలా దుండగులు ఎలా వచ్చారు? కాల్పుల ఏ టైంలో జరిగింది? 7:30 ఆ టైంలో జరిగింది మేడం. నేను ఆ టైంలోనే పార్క్‌లోకి వెళ్ళాను. పార్క్‌లోకి వెళ్ళి కూర్చున్నాను స్టాండ్‌లో కూర్చునేసరికి సౌండ్ వచ్చింది బాగా. కాల్పుల సౌండ్ వచ్చేసింది. కారు నుంచి ఎవరో వచ్చారు. కారులో నుంచి ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారేమో అనుకున్నాను యాక్చువల్‌గా. సౌండ్లు వచ్చినాయి. అయితే 2 టైమ్స్ సౌండ్లు వచ్చినాయి. సౌండ్ వచ్చేసరికి నేను బయటకు వచ్చేసరికి మనిషే ప్రాంక్ వీడియో తీస్తున్నారేమో అనుకున్నాం ఫస్ట్. తర్వాత నిజంగా మనిషి పడిపోయి ఉన్నాడు గట్టి అరుపులతో. కింద పడి ఉన్నాడు. చనిపోతా ఒక 5 నిమిషాలు అయ్యాక ప్రాణం పోయింది. చనిపోయినట్టు వచ్చింది. 5 నిమిషాల వరకు మాట్లాడాడు. ఇక జనాలంతా భయపడి, పబ్లిక్ కూడా చాలా భయపడ్డారు. మేము కూడా అంత భయపడ్డాము. ఎవరు చేశారు ఏందన్నట్టుగా. ఎంతమంది వచ్చారు కారులో? కార్లో 4 మెంబర్స్ ఉన్నట్టు వచ్చింది. 4 మెంబర్స్. ఏ కార్లో వచ్చారు? వాళ్ళు షిఫ్ట్ డిజైర్ కార్లో వచ్చారు. అసలు ఏం జరిగింది? కాల్పులు ఎన్ని రౌండ్ల వరకు కాల్చారు? ఎన్నిసార్లు వినిపించింది? 4 రౌండ్స్ వినిపించింది మేడం. అది యాక్చువల్గా అయితే 5 బుల్లెట్స్ ఉన్నట్టుగా మనకి ఇప్పుడు దాంట్లో న్యూస్లో తెలిసింది. ఇక జనం అంతా భయపడి ఇక ఇలా జరిగింది. పబ్లిక్ లోపల ఎంతమంది వరకు ఉంటారు? లోపల పబ్లిక్ ఒక 200-300 మెంబర్స్ ఉంటారు మేడం. 200-300 మంది ఉంటారు. 300 మంది దాకా ఉంటారు లోపల. 300 మంది వరకు ఉంటారు. వస్తుంటారు. అంటే పాసింగా? ఓకే. మీ కాల్పులు జరిగేటప్పుడు ఎంతమంది ఉండే? కాల్పులు జరిగి ఉండేటప్పుడు ఉంటారు మేడం. 200 మంది దాకా ఉంటారు. 200 అంతమంది ఉన్నారు లోపల. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా జరిగినట్టు అనిపించిందా, లేకపోతే ఓన్లీ ఆ మనిషిని చంపడానికే వీళ్ళు దుండగులు వచ్చారా? ప్రీ ప్లాన్ వరకే అన్నట్టుగా వచ్చింది సమాచారం మేడం. కళ్ళల్లో కారం చల్లటం అలాగా. తర్వాత గన్స్ పేల్చడం, సౌండ్ రావటం. మేము ఇక బయటకు వచ్చేసరికి మనిషి చనిపోయినట్టుగా వచ్చింది. మేము చూసేసరికి చనిపోయి ఉన్నాడు. పోలీసులు వీళ్ళందరూ అంబులెన్స్ ఇదంతా కూడా స్థానికులు ఫోన్ చేయడం ఎంతసేపటికి వచ్చారు? ఒక అంబులెన్స్ మాత్రం 15 మినిట్స్ పెట్టింది మేడం. పోలీసులు మాత్రం 1/2 అవర్ పెట్టింది పోలీసులు వచ్చేసరికి. మేము అదే అనుకున్నాం, ఇంకా పోలీసులు ఇంకా రాలేదు ఏందా అని. స్థానికులు భయపడ్డారా? కొంచెం ఉధృత వాతావరణం క్రియేట్ అయిందా? భయపడ్డారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారా, లేకపోతే ఆ వ్యక్తిని కాపాడదామని అనుకున్నారు. కాకపోతే ఫస్ట్లో జనం ఏంటంటే అసలు ఇదేంది గన్ను ఏమైంది అన్నట్టుగా భయపడ్డారు. ఇక జనం భయపడి ఇక ఎవరి కాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేయాలని అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఫోన్ చేసినప్పుడు కాపాడడానికి ఎవరు ప్రయత్నించలేదా? ప్రయత్నించారు మేడం. అంబులెన్స్ ఫోన్ చేశారు. కొంచెం లేట్గా ఒక 5 నిమిషాలు అయ్యా కానీ లేట్గా ప్రయత్నించారు. అప్పటికి ప్రాణం పోయింది. ఆయన వచ్చి అంబులెన్స్ వచ్చి చెక్ చేసేసరికి డాక్టర్ గారు వచ్చేసి ప్రాణం పోయిందని అన్నాడు. ఎవరైతే రథోడ్ అన్న వ్యక్తి ఉన్నాడో అతను గట్టిగా అరవడం, ఎవరైనా చంపుతున్నారని ఇటువంటి అరుపులు అరిచారా? అప్పుడు నేను లోపల ఉన్నాగా మేడం, మనకు అంతగా బయట జరిగింది కాబట్టి తెలియదు. చనిపోయి ఉన్నాడు. ఇదంతా కూడా రెసిడెన్సీ ఏరియా షాలివాన్ నగర్. ఒకసారి మనము జనాలతో మాట్లాడదాము. ఎప్పుడు జరిగిందమ్మా ఈ ఘటన? సౌండ్స్ వినిపించినాయా? సౌండ్స్ వినబడదు కానీ నాకు టైం గిట్ల ఏం తెలియదమ్మా. లోపల ఉన్నాం మేము. ఎప్పుడు గేట్ వేసుకొని ఉంటాం. బయట శబ్దం వినబడ్డది కానీ మాకు బుల్లెట్ సౌండ్ అని తెలియదు కదా నాకు. మనకు పటాకాలు ఆసప్పుడే తెలుస్తుంది. ఎన్నిసార్లు వినిపించింది? దాదాపు 4-5 సార్లు వినబడ్డది. ఎప్పుడు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? అసలు ఏమో ఎప్పుడు చేసుకుందో మాకు ఏం తెలియదు. మేము పబ్లిక్ అందరు ఉంటే మేము వెళ్ళినాం అంతే. అంటే ఇదంతా కూడా రెసిడెన్సీ ఏరియా. అందరూ దాదాపు ఎంతమంది ఉంటారు పార్కులో? చాలా మంది ఉంటారు. 100 పైన ఉంటారు. రోజు మార్నింగ్ ఈవినింగ్ ఉంటారు. ఎప్పుడైనా ఇటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకోవడం జరగలేదు. ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ సారి అది జరిగింది. అతను కూడా సిపిఐ అంటున్నారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంటున్నారు. అది లోపల ల్యాండ్ విషయాలు ఉన్నట్టు ఇంటర్నల్ విషయాలు. కానీ ఇటువంటివి రెసిడెన్సీ ఏరియాస్ లో జరగడం కొంచెం భయప్రాంతులకు గురైనట్టు ఉంటది కదా భయం అనేది. ఇక వాకింగ్ వచ్చే వాళ్ళు కూడా భయపడతారు రేపటి రోజు. అది అతనికి జరిగింది. ఇంకా వెనకాల ఉన్న వాళ్ళకు తలిగితే ప్రాబ్లం ఉంటుండే. అది జరగలేదు. అయితే బాధాకరమైన విషయం ఇది. ఐ విట్నెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం లేదు, కారం పొడి కొట్టడం అది ఏమి కాల్ చేసి పిలిచారంట బయటికి. కాల్ చేసి పిలిచారంట. అది గేట్ నుంచి ఒక 2 అడుగులనే జరిగింది సంఘటన. అది నలుగురు అంట మాస్క్ పెట్టుకున్నారు. 4 రౌండ్స్ అంటున్నారు, కొంతమంది 6 రౌండ్స్ అంటున్నారు. కానీ సౌండ్ వచ్చింది అయితే 3 రౌండ్స్ ఆర్ 4 రౌండ్స్ వచ్చాయంట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.